రథయాత్ర పాపం రామంతాపూర్లో ఒక ఘోరమైన ప్రమాదం ఇది. రామంతాపూర్లోని గోకుల్ నగర్లో ఘటనా స్థలి వద్ద రథం చనిపోయింది. ఎవరెవరు అంటే పాపం వీళ్ళంతా శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కృష్ణ యాదవ్. పాపం రథయాత్రలో విషాదం. కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు. 5గురు మృతి, 4గురికి గాయాలు. హైదరాబాద్లోని రామంతాపూర్లో ఘటన. క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ కూడా ఉన్నాడట. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ. 5 లక్షల చొప్పున పరిహారం. బాధ్యులపైన చర్యలుంటాయని హెచ్చరిక. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికుల నిరసన. దుర్ఘటనపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి. ఇప్పుడు కరెంటు వైర్లు కొంత హైట్లో ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు స్పాట్లో అంత తీవ్రంగా చనిపోయారంటే ఆ పైన వెళ్తున్న హై టెన్షన్ టైప్ పవర్తో కూడిన వైర్లు తగిలి ఉండాలి. నార్మల్గా తగిలిన వైర్లు అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగదు. స్పాట్లో చనిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తున్నది. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యుత్ అధికారులు కూడా ఎక్కడెక్కడ కరెంటు వైర్లు ఇదిగా ఉన్నాయి. ఎందుకంటే ఇది వర్షాకాలం, అసలే గాలి దుమారము, దాంతో వైర్లు తెగిపడతా ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం కూడా ఎంత పెద్దగా పెడితే బాగుంటుంది రథం, ఎంత పెద్దగా వినాయకుడు ఉంటే బాగుంటుంది, దీని మీద ఫోకస్ చేయకుండా కొంత భక్తితో పూజలు చేసే ఆ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతనలో ఉంటే బాగుంటుంది. ఎంత హైట్ ఉంటే బాగుంటుంది అంటే ఎంత హైట్ ఉంటే మరి తీగలు కూడా అంతే హైట్లో ఉన్నాయి. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇది గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా అన్నింటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఏం లాభం చెప్పండి, పాపం అన్యాయం అయిపోయారు కదా వాళ్ళు. దాదాపు ఎంతమంది, 5గురు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాల సంగతి ఏంది, పరిస్థితి ఏంది పాపం. భక్తజనం భజనలు, నృత్యాలు, జయ జయ ధ్వానాల మధ్య ఆనంద పారవశ్యంతో సాగుతున్న ఆ రథయాత్ర చివరికి తీవ్ర విషాదంగా ముగిసింది. రథాన్ని లాగుతున్న భక్తులు విసిరేసినట్లుగా ఎగిరి దూరంగా పడ్డారు. వారిలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఫలితంగా అప్పటిదాకా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కాస్త ఆప్తులను కోల్పోయిన వారి రోదనతో తీవ్ర విషాదకరంగా మారిపోయింది. ఘోర విద్యుద్ఘాతం మిగిల్చిన దారుణం ఇది. రామంతాపూర్ గోకుల్ నగర్లో ఆదివారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో సంభవించింది. యాదవ సంఘం తరపున శ్రీకృష్ణుడు రథయాత్ర నిర్వహిస్తుండగా పైన 11 kV హైటెన్షన్ విద్యుత్ వైరు నుంచి ఇనుప రథానికి విద్యుత్ ప్రసరణ జరిగింది. ఫలితంగా రథాన్ని లాగుతున్న భక్తులు తీవ్ర విద్యుద్ఘాతానికి గురయ్యారు. హైటెన్షన్ వైర్ల మధ్య నిరుపయోగంగా ఉన్న ఒక కేబుల్ వైరు ముక్క ఈ ఘోర ప్రమాదానికి కారణమైందట. ఉప్పల్ పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా గోకుల్ నగర్ నుంచి రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య ఇగో ఆ వైర్ చూడండి, ఇగో ఇది ఆ వైర్ కారణమైంది. ఎందుకంటే ఆ పైన హైటెన్షన్ వైర్ ఉంది, దీనికి కరెంట్ వచ్చింది ఈ వైర్కి, ఇది దీనికి తగిలింది, కథం. ఇది మొత్తం ఐరనే కదా, టోటల్ ఐరనే. ఈ రథం అంతా ఐరన్తో తయారు చేసింది. ఆ ముగ్గురితో పాటు 2 సురేష్ యాదవ్, రుద్ర వికాస్, ఈయన కూడా చనిపోయాడు. భక్తులు ఉత్సాహంగా రథయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఆర్టీసీ కాలనీ, పాత రామంతాపూర్, ఎండోమెంట్ కాలనీల మీదుగా సాగుతూ అర్ధరాత్రి 12:30కి తిరిగి గోకుల్ నగర్లోని యాదవ సంఘం భవన సమీపంలోకి చేరుకుంది. మరో 100 మీటర్ల దూరం వెళ్తే యాత్ర అయిపోయేది. 100 మీటర్సే. అయితే ఈ రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించిందట. ఫలితంగా రథం ముందుకు కదలకపోవడంతో కొందరు యువకులు ఆ వాహనాన్ని పక్కకు తీసి చేతులతోనే రథాన్ని లాగేందుకు సిద్ధమయ్యారు. నిర్వాహకుడు రవీందర్ యాదవ్, సంఘం చైర్మన్ కుమారుడు కృష్ణ యాదవ్తో పాటు సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి, ఎంపీ కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్, వాహనంతో వచ్చిన గణేష్, డెకరేషన్ బాయ్ మహేష్ ఈ రథాన్ని లాగుతున్నారట. రథాన్ని లాగుతుంటే పైన విద్యుత్ తీగలు రథానికి అడ్డుగా ఉన్నాయని గుర్తించారు. ఆ వైర్లను కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ తీగ కిందకు వేలాడుతున్న ఒక కేబుల్ వైరు ముక్క ఇనుప రథానికి తగిలింది. ఆ ముక్కలోని కాపర్ వైరు అటు 11 kV హైటెన్షన్ వైరుకు, ఇటు రథానికి తగలడంతో విద్యుద్ఘాతం సంభవించింది. రథాన్ని లాగుతున్న 9 మంది దూరంగా ఎగిరిపడ్డారు. వారిలో కృష్ణ యాదవ్ 21 సంవత్సరాలు, సురేష్ యాదవ్ 34 సంవత్సరాలు, శ్రీకాంత్ రెడ్డి 35, రుద్ర వికాస్ 39, రాజేందర్ రెడ్డి 45 విద్యుద్ఘాతంతో చనిపోయారు, అంటే కరెంట్ షాక్తో. మహేష్, రవీందర్ యాదవ్, గణేష్, శ్రీనివాస్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మహేష్కు చికిత్స చేసి ఇంటికి పంపించారు.
ఘటనపైన పోలీసులు కేసు పెట్టారు. మృతుల్లో కృష్ణ పెళ్లి కాలే ఇంకా ఆయనకి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గాంధీకి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కేబుల్ వైరు ద్వారా కరెంటు సరఫరా జరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. నివేదిక వచ్చాక బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం. గ్రేటర్ పరిధిలో విద్యుత్ తీగలపైన కేబుల్ వైర్లు లేకుండా చూసేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఎప్పుడు గుర్తొస్తుంది ఇది? ఓ 4 చచ్చిపోయినాక అప్పుడు ఏడేడ కేబుల్ వైర్లు ఉన్నాయి, దాన్ని తీయాలి. అది కూడా 4 రోజులు నడుస్తుంది ఆ డ్రైవ్. 5వ రోజు మళ్ళీ మామూలే. ఘటన జరిగిన కొద్దిసేపటికే సౌత్ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫరూక్ ప్రమాద స్థలికి రాగా ఆయన్ను మృతుల కుటుంబ సభ్యులు స్థానికులు చుట్టుముట్టారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా రామంతాపూర్ ఉప్పల్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు సీఎండీ. వినాయక చవితి, దసరా ఉత్సవాల వరకు వైర్లపై వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుల్ తీగలను సరిచేస్తామన్నారు. ప్రమాద ఘటనపైన నివేదిక ఇవ్వాలని హబ్సిగూడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ప్రతిమా షోమ్ను ఆదేశించారు. ఇంత అన్యాయం చూడండి పాపం. 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. పాపం ఆహ్వానిస్తే సరదాగా పోయిండట. మృతుల్లో 3 స్నేహితులే. భక్తి శ్రద్ధలతో రథయాత్రలో పాల్గొనేందుకు వెళ్ళిన తమ వారు విగత జీవులుగా వాకిళ్లలోకి చేరడాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుల కుటుంబీకుల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే తప్ప మాటలు రావట్లే. మృతుల్లో శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రుద్ర వికాస్ మంచి స్నేహితులట. రథయాత్ర నిర్వాహకుడు రవీందర్ యాదవ్తో శ్రీకాంత్ రెడ్డికి స్నేహం ఉందట. రవీందర్ ఆహ్వానించడంతో రథయాత్రకు శ్రీకాంత్ రెడ్డి తాను నిర్వహిస్తున్న హోటల్లో భాగస్వామి అయిన రాజేందర్ రెడ్డిని, మరో స్నేహితుడైన రుద్ర వికాస్ను వెంటబెట్టుకుని పోయిండట. శోభాయాత్రకు వెళ్లిన ఈ 3 స్నేహితులు మృత్యువాత పడ్డారు. రాజేందర్ రెడ్డికి భార్య, బీటెక్ పూర్తి చేసిన ఒక పాప ఉన్నదట. బిడ్డను మంచి ఉద్యోగంలో చేర్పించి పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన తండ్రి అకాల మరణం చెందాడంటూ ఆప్తులు కంటికి మంటికి ధారగా రోధిస్తున్నారు. రుద్ర వికాస్ హబ్సిగూడ వీధి నెంబర్ 8లో స్టీల్ వ్యాపారం చేస్తుండట. అతనికి భార్య, 8 ఏళ్ల వయసున్న 2 కొడుకులున్నారట. గణేష్ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే రుద్ర వికాస్ వినాయక లడ్డూను ప్రతి సంవత్సరం వేలం పాటలో తానే దక్కించుకునేవాడు. రథోత్సవం నిర్వాహకుడు రవీందర్ గాయాల పాలై అపోలో ఆసుపత్రిలో ఉన్నాడట. అసలు వాళ్ళు ఏమైనా ఆ చావుని ఏమైనా కలలో కూడా ఊహించుండరు కదా. అట్లాంటి చావుని 2 ఏళ్ల కిందనే పెళ్ళయిందట. మృతుడు సురేష్ యాదవ్ స్థానికంగా పాల వ్యాపారం చేస్తుండు. అతనికి 2 ఏళ్ల కిందనే పెళ్ళయింది. సురేష్ దంపతులకు 6 నెలల పాప కూడా పుట్టిందట. కరెంట్ షాక్తో ఒక్కగానొక్క కొడుకు కృష్ణ యాదవ్ మృత్యువాత పడడంతో గోకుల్ నగర్ యాదవ సంఘం అధ్యక్షుడు పింజర్ల రఘు యాదవ్ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రితో కలిసి పాల వ్యాపారం చేస్తున్న కృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా యాదవ సంఘంలో చురుగ్గా పాల్గొనేవాడు. స్థానికంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో ముందుండేవాడు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే చెట్టంత కొడుకు మరలిరాని లోకాలకు వెళ్లడంతో కన్నవారు షాక్కు గురయ్యారు. కిరాయి రథం వెంబడి పని చేసేందుకు వచ్చిన గోల్నాక నివాసి గణేష్ కరెంట్ షాక్ గురై గాయాల పాలయ్యాడు. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒక్కొక్కడిది ఒక్కో కథ. పాపం, అన్యాయం.